జత కలుపుతున్నారో చెప్పాలి. నేను ఈరోజు మరొకసారి ముఖ్యమంత్రికి చీము నెత్తురు ఉంటే ఇచ్చిన మాట మీద చేస్తున్నటువంటి ఆరోపణల మీద ఏదైనా 1% అయినా మీకు విశ్వాసం ఉంటే మీ మాటల మీదనే ఎక్కడ ఎప్పుడు ఏ విషయంలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటో కిషన్ రెడ్డి ఏ రకంగా ఎవరికి సహాయం చేస్తుండో దమ్ము ధైర్యం ఉంటే చూపించాల్సిందిగా సవాల్ చేస్తా ఉన్నాను. ఖర్చు లేదు కాబట్టి వాస్తవాలు చూపించాల్సిన అవసరం లేదు కాబట్టి నోటికి ఏదొస్తే అది మాట్లాడడం కాదు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? విద్యుత్ కొనుగోళ్ల కేసు ఏమైంది? ధాన్యంలో అక్రమాలు ఏమైంది? భూముల కుంభకోణం ఏమైంది? అనేక మంది ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద ఊరూరుకు తిరిగి ఛార్జ్షీట్ పెట్టావు కదా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద. ఒక్క ఎమ్మెల్యే మీదనైనా ఒక్క బీఆర్ఎస్ మంత్రి పైననైనా చర్యలు తీసుకున్నావా మిస్టర్ రేవంత్ రెడ్డి? ప్రతి ఎమ్మెల్యే మీద ఊరికి తిరిగి అడ్డంగా మాట్లాడుతూ వీడు వాడు నా ప్రభుత్వం వస్తే వీని జైల్లో పెడతా, వాడిని బొక్కలో దోస్తా, వీని డబ్బులు గక్కిస్తా, ఎన్ని మాటలు మాట్లాడావు రేవంత్ రెడ్డి? మీరు నన్ను విమర్శిస్తారా? ఆ నైతికత మీకున్నదా అడుగుతా ఉన్నాను. కిషన్ రెడ్డి ఏంటో, భారతీయ జనతా పార్టీ ఏంటో తెలంగాణ ప్రజలకు దేశ ప్రజలకు తెలుసు. నాకు మీ సర్టిఫికెటో కేసీఆర్ సర్టిఫికెటో అవసరం లేదు. అసలు మీ మాట ఎవరైనా తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారా? ఏ ఒక్కరైనా అసలు మీ పార్టీలో నీ మీద నమ్మకం ఉందా? మీ మంత్రులు నమ్ముతున్నారా? కేబినెట్ బయటకు వచ్చినాక మీ మంత్రులు ఏం మాట్లాడుకుంటారో ఒక్కసారి విన్నావా? మీ మంత్రులు బయట మిగతా పార్టీలతో కలిసినప్పుడు, మిగతా కార్యకర్తలతో కలిసినప్పుడు మీ మీదంగా ఏ రకంగా మాట్లాడుకుంటారో ఒక్కసారి అవగాహన చేసుకున్నావా? అసలు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ఈరోజు 6 గ్యారంటీలు పూర్తిగా వైఫల్యం చెంది ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయకుండా 420 సబ్ గ్యారంటీల పట్ల పూర్తిగా తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచి దగా చేసి నమ్మక ద్రోహం చేసి నటువంటి పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ. మీకు బీఆర్ఎస్ పార్టీకి ఏమీ తేడా లేదు. మీరు ఇక్కడ నుంచి తెలంగాణలో కాంట్రాక్టర్ల దగ్గర, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల దగ్గర, ఫార్మా కంపెనీల దగ్గర, పరిశ్రమల దగ్గర బెదిరించి వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న విషయం వాస్తవం కాదా? మీ పార్టీ వసూలు చేసి ఇప్పుడు జరుగుతున్నటువంటి బీఆర్ ఎన్నికలకు 100 కోట్లు మోస్తున్న విషయం వాస్తవం కాదా? ఇక్కడ పేద బడుగు దళిత విద్యార్థుల ఫీజుల రీఎంబర్స్మెంట్ చెల్లించకుండా కళాశాలలు బంద్ పెట్టేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఒక దిక్కేమో బీఆర్కు కోట్లకు కోట్లు మోస్తారు, హర్యానా ఎలక్షన్స్ కు మోస్తారు, ఢిల్లీ ఎలక్షన్స్ కు మోస్తారు, జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ కు మోస్తారు, ఒరిస్సా ఎలక్షన్స్ కు మోస్తారు. గత జనరల్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో